వీడియోకి అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం స్వాలో కాపీ, డీప్ కాపీ గురించి నేర్చుకోబోతున్నాం. ఓకేనా? స్వాలో కాపీ, డీప్ కాపీ అనేది మనకి ఇంటర్వ్యూస్‌లో క్వెషన్స్ కింద అడుగుతారు. సో, దీని గురించి మనకి కొంత ఐడియా ఉండాలి. రియల్ టైమ్‌లో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. స్వాలో కాపీ అంటే ఏంటంటే, ఒక ఆబ్జెక్ట్‌ని ఇంకో ఆబ్జెక్ట్‌కి కాపీ చేసేటప్పుడు ఓన్లీ టాప్ లెవెల్ మాత్రమే కాపీ అవుతది. మిగతా లెవెల్‌లో మళ్ళీ నెస్టెడ్ ఉన్నాయనుకోండి, ఆబ్జెక్ట్స్ కానీ, ఏరేస్ కానీ నెస్టెడ్ ఉంటే అవి రెఫరెన్సెస్ షేర్ చేస్తాయి కానీ ఎగ్జాక్ట్గా కాపీ అవ్వవు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి, ఈ ఆబ్జెక్ట్ 1 ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ 1ని ఆబ్జెక్ట్ 2కి కాపీ చేశాను ఆబ్జెక్ట్ డాట్ అసైన్ యూస్ చేసి, లేదంటే స్ప్రెడ్ ఆపరేటర్స్ యూస్ చేసి కాపీ చేసాం. ఇలా కాపీ చేసేటప్పుడు ఇప్పుడు రెండో ఆబ్జెక్ట్లో నేమ్ని, ఇది టాప్ లెవెల్ కాబట్టి నేమ్ని చేంజ్ చేసామనుకోండి, ఫస్ట్ లెవెల్లో ఆ నేమ్ తాలూగా ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఓకేనా? ఈ నేమ్ ఈ నేమే, ఈ నేమ్ ఈ నేమే, రెండు డిఫరెంట్ ఉంటాయి. కానీ ఇక్కడ డీటెయిల్స్ చూడండి, ఇది ఆబ్జెక్ట్ అనమాట, అగైన్ నెస్టెడ్ ఆబ్జెక్ట్. సో ఇది రెఫరెన్స్ షేర్ చేస్తుంది ఆబ్జెక్ట్ 2తో. అందుకని ఆబ్జెక్ట్ 2లో డీటెయిల్స్ డాట్ సిటీని కానీ చేంజ్ చేసినట్లయితే ఆబ్జెక్ట్ 1లో కూడా డీటెయిల్స్ డాట్ సిటీ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇది స్వాలో కాపీ, అంటే ఓన్లీ వన్ లెవెల్ మాత్రమే కాపీ అవుతుంది, మిగతా లెవెల్స్లో మళ్ళీ రెఫరెన్సెస్ షేర్ చేస్తుంది. ఇది స్వాలో కాపీ. అయితే మనకి రెఫరెన్స్ నెస్టెడ్లో కూడాను మనకి పూర్తిగా కాపీ అవ్వాలి. అంటే సెకండ్ ఆబ్జెక్ట్ని మనం ఎడిట్ చేస్తే ఒరిజినల్ దీనికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండకూడదు. దాన్ని డీప్ కాపీ అంటామండి. డీప్ కాపీ అంటే ఏంటంటే కంప్లీట్గా న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది ఓల్డ్ నుంచి. సో ఇప్పుడు న్యూ ఆబ్జెక్ట్లో ఏదైనా చేంజెస్ చేస్తే అది ఒరిజినల్ ఆబ్జెక్ట్ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయదు. దాన్ని డీప్ కాపీ అంటాం. దీనికోసం మనం యూస్ చేసే సింటాక్స్ వచ్చి ఇదనమాట, జేసన్ డాట్ పార్స్. ఓకేనా? మళ్ళీ ఐఫోన్ పెట్టి జేసన్ డాట్ స్ట్రింగ్ ఫే ఆబ్జెక్ట్. అంటే ఫస్ట్ మనం దీన్ని మొత్తం ఒక స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి తర్వాత దాన్ని మళ్ళీ పార్స్ చేసి దీనికి ఇచ్చేస్తున్నాం. ఓకేనా? అప్పుడు దీని ఆబ్జెక్ట్ రిఫరెన్సెస్ ఏమి ఉండవు, స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయిపోతుంది కదా, అందుకని. అయితే ఈ డీప్ కాపీని మనం లోడాష్ అనే థర్డ్ పార్టీ ప్యాకేజ్ కూడా ఉంది, దీన్ని కూడా యూస్ చేసి మనం చేయొచ్చు. లోడాష్ అనే దాన్ని npm ఇన్స్టాల్ చేసుకుంటే అందులో క్లోన్ డీప్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుని మనం డీప్ కాపీ అనేది చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు యూస్ చేయాలని సెన్స్ అంటే, చూడండి మనకి ఏదైనా నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ లేవు, ఓన్లీ ప్లెయిన్ వన్ లెవెల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు స్వాలో కాపీ సరిపోతుంది. లేదు మనకి నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయంటే డీప్ కాపీ సరిపోతుంది, డీప్ కాపీ యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎందుకు లేనిపోయిన తలకాయ నొప్పి మాట్లాడుతుంది అంటే ప్రతిసారి డీప్ కాపీ వాడేయండి. సో తర్వాత ఆబ్జెక్ట్ చేంజ్ అయినా సరే మీకు మీ కోడ్ పైన ఎటువంటి ఎఫెక్ట్ పడదు. ఓకేనా? అయితే ఇది మొత్తం థియరీ, మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి నేను సేమ్ కోడ్ రాసి ఉంచాను, అన్కమెంట్ దిస్ కోడ్. ఫస్ట్ స్వాలో కాపీ గురించి మనం చూద్దాం. ఓకేనా? చూడండి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ 1 ఉంది, నేను ఆబ్జెక్ట్ డాట్ అసైన్ వాడి ఈ ఆబ్జెక్ట్ని ఇందులో పెట్టాం. మనం స్ప్రెడ్ ఆపరేటర్ కూడా వాడుకోవచ్చండి, ఏం పర్లేదు. ఓకేనా? సో ఆబ్జెక్ట్ 1 ఇక్కడ పెట్టిన తర్వాత చూడండి, ఈ నెస్టెడ్ డీటెయిల్స్లో నేను సిటీని చేంజ్ చేస్తున్నాను, లాస్ ఏంజల్స్ అని. ఆబ్జెక్ట్ 2లో నేను చేంజ్ చేస్తున్నాను, కానీ ఇది ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ 1 తాలూగా సిటీని కూడా చేంజ్ చేస్తుంది. సో ఈ రెండింటిని నేను ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. కానీ ఇది చూడండి టాప్ లెవెల్లో, అంటే ఫస్ట్ లెవెల్లో చూడండి, ఇక్కడ నేమ్ని నేను చేంజ్ చేశాను ఎలియాస్ నుంచి కింగ్కి. కానీ ఈ నేమ్ అనేది చేంజ్ అవ్వదు, ఒరిజినల్ దీంట్లో ఎఫెక్ట్ పడదు. ఓకే, ఒరిజినల్ దీంట్లో ఎలియాస్ అని మాత్రమే ఉంటుంది. మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి ఫస్ట్ దీంట్లో సిటీస్కి, రెండో దీనికి చేంజ్ చేస్తే మనకి రెండో ఆబ్జెక్ట్లో మనకి కొత్త ఆబ్జెక్ట్లో చేంజ్ చేస్తే ఒరిజినల్ ఆబ్జెక్ట్కి కూడాను సేమ్ చేంజ్ అనేది రిఫ్లెక్ట్ అయింది. బట్ నేమ్ అనేది టాప్ లెవెల్లో ఉంది కాబట్టి నేను రెండో దీంట్లో చేంజ్ చేసినప్పటికీ కూడాను ఫస్ట్ దాంట్లో సేమే ఉంది, చేంజ్ అవ్వలేదు. ఓకేనా? సో ఇది అనమాట స్వాలో కాపీ, డీప్ కాపీ. అయితే మనం ఇది కూడా చెప్పాను కదా, థర్డ్ పార్టీ ప్యాకేజ్ కూడా యూస్ చేసి చేయొచ్చని. ఇది లోడాష్ అనేది థర్డ్ పార్టీ ప్యాకేజ్ అండి. ఇలాంటి క్లోనింగ్ ఆపరేషన్స్ ఇంకా చాలా ఆపరేషన్స్ చేయొచ్చు లోడాష్తో మనం. ఇందులో క్లోన్ డీప్ అనేది ఉంటుంది, దీన్ని యూస్ చేసి చేయొచ్చు. మీరు లోడాష్ అనే ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటే కమాండ్ ఇది, npm ఇన్స్టాల్. ఓకేనా? లోడాష్ అండ్ సేవ్ అంటే ప్యాకేజ్ డాట్ చేసిన ఇవన్నీ క్రియేట్ అయితే. ఓకేనా? లోడాష్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. క్లోన్ డీప్ అనేది సేమ్, ఇది కూడా సేమ్ ఫంక్షనాలిటీ లైక్ మనం చేసినట్టుగా. చూడండి ఇక్కడ నేను జస్ట్ వేరియబుల్స్ మార్చాను.
ఇక్కడ చూడండి కోడింగ్ అని ఉంది కదా, ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ అని ఉంది. తర్వాత నేను ఆబ్జెక్టివ్లో బిగినర్స్ అని మార్చాను, కానీ ఇది ఒరిజినల్ ఆబ్జెక్ట్ని ఎటువంటి ఎఫెక్ట్ చూపించలేదు. ఓకేనా, అందుకనే మనకి రెండు డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి. అడ్వాన్స్డ్ వచ్చింది, బిగినర్స్ వచ్చింది. ఈ విధంగా మనం స్వాలో కాపీ డీప్ కాపీ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.